అక్కడ నుంచి నువ్వు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలా ఎంత చూతి నా కొడుకులను చేస్తావు అంత చూతి నా కొడుకులను చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టార్టప్ బిజినెస్, బెస్ట్ స్టార్టప్ బిజినెస్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కామెంట్లు పెడుతూ మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మనం బైపోలార్ డిజార్డర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు చెప్పుకునబోయే డిజార్డర్ పేరు ఏంటంటే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు నేటి సమాజంలో జరుగుతున్న మోసాలు కూడా ఇట్లాంటి డిజార్డర్ ను అడ్డం పెట్టుకుని జరుగుతున్నాయి. కొంతమంది ఇట్లాంటి డిజార్డర్ తో నిజంగానే మానసిక రోగంతో బాధపడుతున్నారు. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మల్టీ అంటే ఏంటంటే ఎక్కువ, మనకు తెలుసు మల్టీ అంటే ఏది అర్థం, ఎక్కువ. పర్సనాలిటీ అంటే వ్యక్తి, అంటే మల్టీ పర్సనాలిటీ. తను ఒక్కడే కాకుండా మిగతా వ్యక్తుల్లాగా కూడా ప్రవర్తించడమే ఈ డిజార్డర్ యొక్క లక్షణం. కేవలం ఇద్దరు వ్యక్తుల్లాగా మాత్రమే ప్రవర్తించగలుగుతాయి. అంటే ఒకటి ఒరిజినల్, ఒకటి తను అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు వచ్చే వ్యక్తి. వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నట్టయితే దాన్ని డిసోసియేటివ్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పేసి అంటాం. దాన్నే ట్రాన్స్పోజిషన్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పేసి అంటాం. కానీ ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు కనుక ఉన్నట్టయితే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పేసి అంటారు. ఓకే, మరి ఈ డిజార్డర్ కు ఎవరు గురవుతారన్నా, ఇది ఎందువల్ల వస్తుంది, దీనివల్ల ఒక మనిషికి మొదలవుతుంది అంటే అతి ప్రేమ, ఆసక్తి, అధిక ఒత్తిడి. ఓకే, చెప్పిన కదా, అతి ప్రేమ దేని మీద అయినా సరే, అతి ఆసక్తి అనేది అతి దేని మీద అయినా సరే ఎక్కువైంది అనుకో, అది ఒక డిజార్డర్ లాగా కన్వర్ట్ అయితే అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే విచిత్రంగా ప్రవర్తిస్తారు. కొన్ని వాస్తవాలు ఉంటాయి, దాంట్లో కొన్ని మోసాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మనం ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చూసుకుందాం. ఒక చిన్న కూతురు ఉంటుంది ఆ వ్యక్తికి, బాగా ప్రేమ తన కూతురు అంటే. అయితే సడన్ గా ఆమె చనిపోయిందని చెప్పేసి అనుకుందాం. మరి అంత ప్రేమ ఉన్న నాన్న మర్చిపోగలుగుతాడని మర్చిపోలేడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం గమనిస్తే ఏమైందంటే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఓకే, వాళ్ళ పక్కకు చనిపోయినా కానీ, కూతురు చనిపోయినా కానీ డైలీ తనతో వచ్చి మాట్లాడుతున్నట్టు, ముద్దుగా మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటారు. అది హెల్లోజినేషన్ కిందికి వస్తుంది. అది కూడా ఒక మానసిక రోగమే. రైట్, ఈ విధంగా అధిక ప్రేమ, అధిక ఆసక్తి ఒక విషయం మీద కానీ, ఒక పర్సన్ మీద కానీ, ఒక కాన్సెప్ట్ మీద కానీ ఎక్కువ అయితే దాని గురించే పదే ఆలోచించడం వల్ల, దాని గురించే ఎక్కువగా వినడం వల్ల, దాని గురించే ఎక్కువ చదవడం వల్ల, ఒంటరిగా ఉన్నప్పుడు అధిక ఒత్తిడికి గురై మన మెదడు ఏ వ్యక్తి గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో ఆ వ్యక్తి తాలూకు ఆ పర్సనాలిటీ అనేది మన మైండ్లోకి వచ్చి ఫిజికల్ రూపంలో కన్వర్ట్ అయ్యి ఆ వ్యక్తిలాగానే మాట్లాడడం, ఆ వ్యక్తిలాగానే నడవడం, ఆ వ్యక్తిలాగానే తినడం, ఆ వ్యక్తిలాగానే ప్రవర్తించడం ఓవరాల్ గా అనేది జరుగుతుంది. మరి ఈ వ్యక్తికి తెలుస్తుందా ఆ వ్యక్తి వచ్చినట్టు అని చెప్పేసి అంటే తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు అట్లా ప్రవర్తించినప్పుడు ఒక వీడియో తీసి, నిజంగా ఈ రోగం అనేది ఉంటే కనుక ఆ వీడియో తీసి, అట్లా ప్రవర్తించినప్పుడు ఆ వీడియో తీసి తను కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ వీడియో చూపిస్తే అరే నేనే రాబోయి చేసిందని చెప్పేసి అనుకుంటాడు. ఓకే, అది రియల్, అది వాస్తవం. రైట్, ఇప్పుడు మనం కొంచెం రియల్ గా మనకు తెలిసిన సంఘటనల ద్వారా చూడడానికి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. కావాలంటే ఒక 30-40 సెకండ్స్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, நான் செஞ்ச கொலைக்கு அம்பி என்ன சித்திரவதை பண்ற? పెళ్లి కాలేదు తల్లి, నీకు దండం. నేను అబద్ధాలు చెప్పినా అనుకుంటున్నావు సాయి? పెళ్ళైంది, ఇద్దరు కొడుకులు, కావాలంటే ప్రూఫ్ చూపిస్తా. పెళ్లి కాలేదు అన్నాను కానీ సాయి పెళ్లి చేసుకోలేదు అన్నలేదే సాయి. నీకు అమ్మవారు వచ్చుడు కూడా అబద్ధమేనా? మరి ఆమెనే చెప్పిందో దానికి మనం చేసింది అని చెప్తున్నారు కదా, అది చెప్పిన అంటారు కదా. సరే అది నోట్ జారిన అనుకోండి, అతను ఇప్పుడు కాదు అనుకోండి. సరేనా, ఇప్పుడు ఒప్పుకుంటున్నా చాలా. సరే ఆయన చేతబడి చేసిందని అంటారు. రైట్, ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా. ఒకటి అపరిచితుడు మూవీ, ఇంకోటి రియల్ లైఫ్ సంఘటన. నిజం ఏదంటే అపరిచితుడు మూవీలో ఉన్న విషయం అనేది నిజం, వాస్తవం. అబద్ధం ఏదంటే, మోసం ఏదంటే సెకండ్ ప్లేస్ లో వచ్చిన రియల్ లైఫ్ సంఘటన. ఈ మానసిక రోగంలో నిజం ఎంత, వాస్తవం ఎంత, లంగతనం ఎంత, మోసం ఎంత అనేది మనం మాట్లాడుతున్నాం. మొదటిగా నిజం విషయానికి వస్తే ఈ పర్సనాలిటీ డిజార్డర్ అనేది వాస్తవం. ఇది ఒక మానసిక రోగం. అలా జరిగినట్టు, అలా ప్రవర్తించినట్టు ఆ వ్యక్తికి తెలియదు, ఇది వాస్తవం. అట్లా చెప్పి ఆ వచ్చిన వ్యక్తి, ఆ పూనిన వ్యక్తి, ఎగ్జాంపుల్ దేవుడు నిండు నాకు ఆత్మతో మాట్లాడుతున్నా, నాకు ఆత్మ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా, అది వాస్తవం కాదు. ఓకే, వాళ్ళు అట్లా ప్రవర్తించడం అనేది వాస్తవం, కానీ అవి రియల్ గా ఎగ్జిస్ట్ అనేది వాస్తవం కాదు. అది దేవుడి విషయం, దయ్యం విషయానికి వచ్చేసరికి అది వాస్తవాలు అనేది కావు. ఈ ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ ఇవి అంటాం కదా మనం, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. అదొక మానసిక రోగం. పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే దేవతల మీద, ఆ క్యారెక్టర్ల మీద ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇది నిజమైన రోగులకు.
రైట్. మరి అన్న దీని మన బెనిఫిట్ ఏంటంటే ప్రైమరీ గెయిన్, సెకండరీ గెయిన్ అని చెప్పేసి 2 విషయాలు ఉంటాయి దీంట్లో. ప్రైమరీ గెయిన్ లో ప్రశాంతత అనేది దొరుకుతుంది, మైండ్ ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోతుంది. అదే పర్సన్ గురించి పదే అదే విషయం గురించి పదే ఆలోచిస్తున్నప్పుడు ఒత్తిడికి గురి కావడం వల్ల సడన్ గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తిలాగా ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది, మైండ్ అనేది ఆ వ్యక్తిలాగా ప్రవర్తించింది కాబట్టి ఇప్పుడు ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఒత్తిడి అనేది వెళ్ళిపోతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఓకే, వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి రిలీఫ్ అనేది దొరుకుతుంది. సెకండరీ గెయిన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ నుండి తప్పించుకుంటాడు. ఆ మనిషి ప్రత్యేకమైన మనిషి మనం అనుకుంటాం కదా, అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని పనులు ఆ వ్యక్తికి చెప్పం, ప్రత్యేకంగా ట్రీట్ చేస్తాం, భోజనం సౌకర్యాలన్నీ కూడా ఆ వ్యక్తి దగ్గరికే తీసుకుపోతాం. ఓకే, ఇది సెకండరీ గెయిన్. రెండోది లంగతనం కూడా ఉంటుంది, మోసం కూడా ఉంటుంది. ఈ భూమి మీద మన భారతదేశంలో చుతినా కొడుకులు ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు ఈ మోసాలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఈ మానసిక రోగాలకు సంబంధించిన జ్ఞానం అనేది ఎప్పటి వరకు అయితే భారతదేశంలో వ్యాప్తి చెందుదో అప్పటి వరకు ఈ కాన్సెప్ట్లు నడుస్తుంటే దొంగ నా కొడుకులు పుడుతుంటారు, సౌట నా కొడుకులు గొర్రెలను మోసం చేస్తుంటారు, అమాయకులను మోసం చేసి ఆడుకుంటూనే ఉంటారు. ఓకే, మరి ఈ లంగతనంలో ఏమవుతుంది అంటే మోసం చేసేవాడు దేనికోసం మోసం చేస్తాడు అయితే ఫేమ్, లేకపోతే స్కామ్, లేదా పర్సనల్ గెయిన్. ఓకే, ఈ 3 విషయాలే ఉంటాయి. మరి మోసం చేయడానికి సింపుల్ గా ఈ దారి వెతుకోవడానికి రీజన్ ఏంటంటే గొర్రెలు పుష్కలంగా ఉన్నారు కాబట్టి, గొర్రెలు మన భారతదేశంలో పుష్కలంగా ఉన్నారు కాబట్టి పల్లెటూళ్ళలో ఇంకా ఎక్కువగా ఉండరు. మనం ఇట్లా మానసిక రోగం అని మనకు తెలుసు, కానీ కొంతమంది దేవుడు వచ్చి నేను చెప్పేసి అనుకుంటారు కదా, ఎల్లమ్మ పుష్పమ్మ వస్తామని చెప్పేసి వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. గౌరవం అనేది వస్తుంది. వాడు రియల్ లైఫ్ లో గుడ్డుగా తిన్నా, మత పదార్థాలు తీసుకున్నా అట్లా ప్రవర్తించేసరికి పుణ్యాత్ముడు అయిపోతాడు. ఓకే, రియల్ పర్సనాలిటీలో ఉన్నప్పుడు అమ్మనా బుద్ధులు తింగినా, డైలీ ఒకరు లొల్లి పెట్టుకున్నా, తాయి లొల్లి పెట్టుకున్నా, ఆడొక్కసారి ఆ విధంగా ప్రవర్తించగానే దేవుడు అని చెప్పేసి దండం పెట్టేస్తారు. ఓకే, అంత చూటే నా కొడుకులు ఉంటారు. ఈ వ్యక్తులు మనం స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాం, ప్లస్ ఈ వ్యక్తులు ఏం చెప్పినా మనం నమ్ముతున్నాం. ఈ విధంగా చేయడం వల్ల ఈ పర్సనల్ సెకండరీ గెయిన్స్ అనేది ఈ వ్యక్తులు పొందుతారు కాబట్టి, ఇది రియల్ గా మానసిక రోగం వచ్చిన వ్యక్తులు పొందుతారు కాబట్టి, దేవుడు అంటే అందరు భయపడతారు కాబట్టి, దయ్యం అన్న అందరు భయపడతారు కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, వాటి విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంది నిజమేమో అని చెప్పేసి బతుకుతారు కాబట్టి భూమి మీద ఈ మోసాలు అనేవి చేస్తారు. ఇట్లాంటి ఇంటర్వ్యూస్లు వచ్చి గట్టిగా 4 ప్రశ్నలు అయితే దొరికిపోతారు. ఎవరు మోసం చేస్తారు, నిజమైన వ్యక్తులు అయితే దొరకరు. ఎందుకంటే ఒక మానసిక రోగం, వాళ్ళకి ఆ వ్యక్తి వచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు. ఇది లంగతనం. అయితే ఏమైంది, 2-3 క్వశ్చన్లు అడగగానే ఆన్సర్ అనేది తప్పు చెప్పింది. తప్పు ఒప్పుకుంది. తర్వాత నేను మోసం చేసిన ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పేసి రైట్. అయితే దాంట్లో ఒక విషయం అనేది గట్టిగా చెప్పింది. ఏంది, ఈ ఊళ్ళో ఆవేద చచ్చిపోయిందంటే ఒకడు చేతబడి చేసిండని చెప్పేసి చెప్పింది. ఓకే, నాకు తెలిసి ఈ భూమి మీద చేతబడి అనేది ఉండదు, ఏనా కొడుకైనా ఉన్నదని అనుకుంటే దమ్మున్నోడు నాకు చేయొచ్చు. ఓకే, ఐఎమ్ రెడీ, నా ప్రాణం బలి పెట్టేస్తా. ఓకే, దమ్మున్నోడు చేయొచ్చు అన్న. నువ్వు అంతా కాన్ఫిడెంట్గా బలంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు అన్న అంటే దానికి రీజన్ అనేది ఇంకో వీడియోలో చెప్తా. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఈమె చేసింది మోసం. అది దేనికోసం చేసిందో పక్క పెట్టేస్తే చేసింది మోసం. ప్లస్ వీళ్ళ మీద పగ ఉండడం వల్ల, ఓకే, ఆ మిగతా వ్యక్తుల మీద ఎవరైతే చేతబడి చేసిందని అని అనుకుంటుందో వాళ్ళ మీద అనుమానము పగ అనేది ఉండడం వల్ల పర్సనల్ బెనిఫిట్ అనేది పొందడానికి ఈ ఏషం కట్టి వీడికి చేతబడుస్తుంది అని చెప్పేసి చెప్తే, మరి నిజంగా దేవుడు వచ్చిడు చేతబడుతుంది అని చెప్పారు అని చెప్పేసి ఏమన్నారు, ఊరలందరూ జమై అని కొట్టి చంపేస్తారు. దానివల్ల బెనిఫిట్ ఎవరికి, వీళ్ళకు. ఎందుకంటే వాడు ఆ మనిషి ఇలాగేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇట్లాంటి పర్సనల్ బెనిఫిట్ అనేది పర్సనల్ గెయిన్ కోసం అనేది చేస్తారు. స్కామ్ కూడా చేయొచ్చు, డబ్బు పరంగా కూడా అందరినీ అమాయకులను చేసి గొర్రెలను చేసి దోసుకునే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలు జరిగినాయి ఈ భూమి మీద. నాకు తెలిసిన రియల్ లైఫ్ లో కూడా నేను దగ్గర ఉండి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు దేవుడు ఉనిండు, అది ఉనిండు, ఇది ఉండి అని చెప్పేసి వేషాలు కట్టి వానికి చేతబడుస్తుంది, వీడికి చేతబడుస్తుంది, వీడికి చేతబడుస్తుంది అని చెప్పేసి ఎవరెవరైతే వాళ్ళకు పగ ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళ పేర్లు తీసుకుని ఎవరెవరైతే ఈ గొర్రెలు నమ్ముతారు, చుట్టూరుగా ఉన్న గొర్రెలు నమ్ముతారు కదా, అదే గొర్రెల చేత సంపేపించింది. ఓకే, ఇట్లాంటి సందర్భాలు రియల్ లైఫ్ లో జరిగినాయి. ప్లస్ ఇలా పదే చెప్పడం ద్వారా ఈ వ్యక్తికి చేతబడుస్తుంది, ఈ వ్యక్తికి చేతబడుస్తుంది చెప్పడం ద్వారా దానివల్ల ఇబ్బంది పడ్డ ఆ వ్యక్తులు మానసికంగా కుంగిపోయి కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా నేను చూసిన. ఓకే, ఇది లంగతనం జరిగే విషయం. దీని గురించి ఇంకా ఫ్యూచర్లో దునియా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. రైట్, ఇట్లాంటి వ్యక్తులలో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు, లేదా కొంతమందిని మోసం చేయడానికి ఇట్లాంటి పిచ్చి పనులు అనేది చేస్తారు. దేవుడు కొనడం, అది కొనడం, ఇది కూడా అనేది నిజం కాదు, కానీ ఆ వ్యక్తులు అట్లా ప్రవర్తించడం అనేది వాస్తవం. ఓకే, అర్థమైంది కదా, 2 వేరు మళ్ళీ. ఇది పర్సనాలిటీ డిజార్డర్. 2 కంటే ఎక్కువ వ్యక్తులు కనుక వస్తే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పేసి అంటాం. ఇది భూమి మీద జరిగితే చాలా మంది ఉంటారు కూడా, అందులో కొన్ని నేను కూడా. మరి అంత ఓవర్ డోస్ కాకపోతే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తితోటి మనం మాట్లాడినాం ఒక విషయం మీద, ఓకే రైట్, నార్మల్గా మాట్లాడినాం, అంత అయిపోయింది, వెళ్ళిపోయాం. మళ్ళీ అదే వ్యక్తిని కొన్ని రోజుల తర్వాత నేను కలిసింది అనుకో, ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తాం. ఓకే, అది నాకు కూడా తెలియకుండా, అంటే మనం మాట్లాడే మాటలు బట్టి మళ్ళీ ఆ వ్యక్తులు ఆగమవుతారు. అరే మొన్ననే మంచిగా మాట్లాడాను కదా, ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి ఆగమవుతారు. అట్లాంటి ఒక డిఫెక్ట్ అనేది నాలో ఉంది. నేను దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేసిన.
నాకున్న మానసిక రోగాలు ఈ భూమి మీద ఎవరికి కూడా లేకపోవచ్చు. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇదంతా కూడా బరాబర్ మనం ఏజ్కి వచ్చినప్పుడు మనం డిప్రెషన్లో కనుక పోతే, మనుషుల మీద విరక్తి దిగితే, జీవితాల మీద విరక్తి దిగితే ఈ విధంగా తయారవుతాం. ఓకే, ఇట్లాంటి మోసాలను బయట పెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు అయితే కనుక, వీళ్ళ చుట్టూరుగా ఉన్న వ్యక్తులు రౌడీ నా కొడుకులు, లంగ నా కొడుకులు, లుచ్చ నా కొడుకులు అయితే కనుక వాళ్ళని కనిపెట్టడం, వాళ్ళ దగ్గర పోవడం అనేది కష్టం. రైట్, అయితే మరి ఇట్లాంటి వ్యక్తులను మోసం చేస్తురా, అది రియల్గా జరుగుతుంది అనేది కనిపెట్టేది ఎట్లా బ్రదర్ అంటే మనం ఒక ప్రయోగం అనేది చేయాలి. ఓకే, ఏం చేయాలంటే ఈ ప్రయోగంలో ఒక 10 పిచ్చి కుక్కలను తీసుకురావాలి. మనం మాట్లాడుకునే మాటలు, ఈ ప్రయోగం గురించి మనం మాట్లాడుకునే మాటలు మనకు కొంచెం వినే విధంగా ఉంటే ఇంకా బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే విన్నాడనుకో భయపడి అప్పుడే దొరికిపోతాడు. రైట్, అయితే ఈ ప్రయోగంలో మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఒక 10 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి ఆమెకు దేవుడు వస్తాడు కదా, ఇప్పుడు అందరూ సమావేశం అవుతారు, ఆమెకు దేవుడు వస్తాడట. ఇదే టైంలో ఒక 10 పిచ్చి కుక్కలను తీసుకొద్దాం, వాళ్ళు మోసం చేస్తారని నాకు అర్థమవుతుంది, ఈ దేవుడు అనేది నిజం కాదని చెప్పేసి మనం ఈ విధంగా మాట్లాడుకొని ఒక 10 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వదిలిపెట్టాలి దేవుడు వచ్చిన. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే లంగతనం చేసినోడైతే టక్కన దెంకపోతాడు, అంతే దొరికిపోతాడు, ఇక పక్క దొరికిపోతాడు. లేదా భయపడి అదే రోజు దొరికిపోతాడు, మనం మాట్లాడుకునే రోజే దొరికిపోతాడు. లేదా ఈ ప్రయోగం జరిపినప్పుడు దొరికిపోతాడు. మరి ఎందుకన్నా ఇట్లా మాట్లాడుకునేది వాళ్ళకి వినబడాలనంటే, పొరపాటున వాళ్ళు కనుక ఈ విధమైన వ్యక్తులు అయితే, ఓకే, వాస్తవంగా ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు అయితే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆ సెకండ్ పర్సనాలిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ పిచ్చుకోకలు వచ్చినప్పుడు వాళ్ళు గమనిస్తారో వాళ్ళకి తెలియదు, పోయి ఖర్చునే అనుకో ఏమవుతుంది, ఇప్పుడు మానసిక రోగి ఆ విధంగా వేయడం మనకు తప్పు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టడానికి వీళ్ళకి వినబడే విధంగా మాట్లాడితే వాళ్ళ ప్రవర్తనను బట్టి ఆడు మోసం చేస్తుందా, ఆడు ఎట్లా రెస్పాన్స్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది ప్రయోగం. రైట్, ఇట్లా ఈ పర్సనాలిటీని అడ్డం పెట్టుకుని మోసాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. రైట్, అయితే ఈ భూమి మీద మన భారతదేశంలో ఉన్నంత గొర్రెలు, సౌటన్న కొడుకులు వేరే దేశాలలో ఉండరు. ఇవేం లేదు. ఓకే, నీకేం మనసులో అర్థలేదు, ఏం పని చేయని అర్థమవుతుంది, ఏం బిజినెస్ చేయని అర్థమవుతలేదు అని నీకు అనిపిస్తే ఒక స్టార్టప్ ఉంది నా దగ్గర, కావాలంటే మీరు ప్రయోగం చేయొచ్చు. ఆ స్టార్టప్ ఏంటంటే ఏం లేదు, ఒక కాషాయం గుడ్డలు తీసుకో, ఓకే, ఒక అంగి, ఒక ప్యాంటు తీసుకో, ఒక కండువ తీసుకో, పోయి ఓన్ తోటి మాట్లాడకుండా ఒక 2-3 రోజులు ఒక షెట్ కింద కూర్చో. కంటే ఓన్ తోటి మాట్లాడు, 3వ రోజు నీ చుట్టూరుగా గొర్రెలు అనేది జమ అవుతాయి. ఓకే, నువ్వు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలా ఎంత చుట్టిన కొడుకులను చేస్తావు అంత చుట్టిన కొడుకులను చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టార్టప్ బిజినెస్, బెస్ట్ స్టార్టప్ బిజినెస్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇదే విషయం మల్టీ పర్సనాలిటీ డిజైనర్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బై బాయ్.